సిద్దిపేట మున్సిపాలిటీలో నిధులు దారి మళ్లుతున్నాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రియాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు అలకుంట మహేందర్, సాకి ఆనంద్ ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీలో ఇష్టారీతిగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మైనారిటీలు, దళితులు అంటే చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలోని కొన్ని వార్డులకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, వారికి అనుకూలమైన వార్డులకి మాత్రమే నిధులు కేటాయించడం దారుణమన్నారు. మిగతా వార్డులపై ఎందుకంత వివక్షని ప్రశ్నించారు. ఏదైతే ఈ మంత్ పెట్టిన ఎజెండాలో మన మున్సిపల్ కమిషనరు మరియు చైర్మన్ వాళ్ళు ఇష్టారీతంగా ఎజెండాలో జతపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కొన్ని వార్డులలో సీసీ కెమెరాలని మున్సిపల్ ఎజెండా పెట్టారు. మళ్ళీ అన్ని వార్డుల 43 వార్డుల ఎక్కడైతే అవసరం ఉన్నాయో అన్నిటిని పిలిపించి చూసి మళ్ళా ఎజెండాలో జతపడలేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న వార్డులే సీసీ కెమెరాలకు జనరల్ ఫండ్లో పెట్టారు. మరి మా వార్డులలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వార్డు కూడా ఎందుకు జతపరచాలని చెప్పి ఈ సభాముఖాన్ని అడుగుతున్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు మీరు జనరల్ ఫండ్లో పెట్టినప్పుడు అన్ని 43 వార్డులలో పిలిచి మళ్ళీ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా జతపరిచి వాళ్ళందరూ పిలిపించి పెడితే బాగుంటుందని చెప్పి సభాముఖం చెప్పినది. మరొక అంశం ఏంటంటే అమృత్ సీట్ల మొన్న ఫండ్ వచ్చిన దానిలో మళ్ళీ మీరు ఎర్ర చెరువుకు మన కుమ్మడి చెరువుగా పెట్టారు. మళ్ళీ నర్సాపూర్ చెరువుకు మా సైడు దళితులు, మైనారిటీలు ఉంటాయి. మా నర్సాపూర్ చెరువుకు దిగు చూడమా, ఎందుకంటే దళితులు, మైనారిటీ అంటే అంత చిరుక చూడమా. గతం కూడా 10 సంవత్సరాల్లో కూడా మేము అధికారంలో ఉండే కూడా మా సైడ్ ఏ కూడా రూపాయి కూడా అభివృద్ధి చేయలేదు. ఇటు మా సైడ్ ఒక కమిటీ వాళ్ళు కూడా అడిగాము కానీ అటు ఏం చేయలేదు. మళ్ళీ గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు మదిన ఫంక్షన్లకు 25 లక్షలు ఇస్తామని చెప్పి ఒక 10 లక్షలు ఇచ్చి మిగతా మీరు దండి కొట్టారు. 10 లక్షల ఫండ్లోనే ఆ వర్క్ కంప్లీట్ అని చెప్పేసి మిగతా 15 లక్షలు మీరు పెట్టలేదు. మరియు ఇంకొక అంశం ఏంటంటే మన నర్సాపూర్ చెరువు పోతున్న కాలువ అది వర్షాకాలం వస్తే మొత్తం వాటర్ లోపలికి వస్తుంది. అది కూడా మన వర్షాకాలం అందరూ చూశారు. దానికి చేస్తారని చెప్పేసి అమృతలో పెట్టారు. మళ్ళీ అది తీసుకుపోయి మళ్ళీ ఎర్ర చెరువు సైడు మళ్ళీ కుమ్మడి చెరువు, అంటే మీకు ఎర్ర చెరువు, కుమ్మడి చెరువు ఏటీఎం బ్యాంక్ లెక్క అయిపోయింది. ఎందుకంటే అటు చేస్తే ప్రజలు అదే కనబడుతుంది. మీకు సిద్దిపేట రావాలంటే మనం ముఖానికి పౌడర్ వేసుకుంటే వేసి పెడితే ఎట్లా ఉంటాడో అది అంత వేసి పెడతాం. అంటే మీకు స్నానం చేయరు కదా, ఎందుకంటే అంత అవసరం లేదు. మీకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఏదైతే మీరు ఇష్టరీతంగా మీరు అనుకున్న కొన్ని వార్డుల ఫండింగ్ వచ్చి మీరు గెలిచారనుకోండి, కానీ ప్రజలు మేలుకున్నారు, అన్నీ గమనిస్తారు. మీకు రాబోయే రోజు ఘనఘనంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ కాలంలో అందరూ చదువుకుంటారు. గతంలో ఒక మైనారిటీకి స్టడీ సర్కిల్ ఇమ్మని కూడా అడగని చెప్పింది, కానీ అది కూడా మీరు చూడలేదు. ఎందుకంటే మైనారిటీలు అంటే ఆటోలు, పాన్ షాపులు, డబ్బాలు ఇవే చూసానుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో అందరూ చదువుకుంటారు. పిల్లలు, యువకులు అన్నీ గమనిస్తూ ఆలోచిస్తారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో అందరూ మిమ్మల్ని సరైన గుణపాఠం చెప్తారు. మీరు ఏదైతే అధికారం ఉందని చెప్పి ఇంకా మాదే అధికారం నడుస్తుంది ప్రభుత్వం మీద అని అనుకుంటారు, కానీ ప్రజలు ఘనపాఠం చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు సరైన బుద్ధి చెప్తారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మీరు ఎన్ని అవతవకలు చేసినా కానీ ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళ అన్నీ ఈ కాలంలో సోషల్ మీడియా అనేది ఉన్నది. ఎందుకంటే ప్రజలు దానికి అన్నీ చూస్తున్నారు. తప్పనిసరిగా మీరు ఏదైతే ఎజెండాలో మీ ఇష్టరీతంగా అన్ని మీరు అనుకున్న కొన్ని వార్డులకే జతపరిచారు. మా వార్డులో 3 లక్షలు పెట్టరు. ఆ 3 నెలల కింద పెట్టిన 3 లక్షల కమిటీ వాళ్ళకు పని కాలేదు. మళ్ళీ దానికి రివర్స్ పెట్టరు తప్ప, కానీ కొత్త 1 రూపాయి కూడా మా వార్డులో కమిటీ వాళ్ళకు 1 రూపాయి కూడా పెట్టలేదు. ఇది మేము కూడా చెప్పాము, వార్డులో కూడా చెప్తున్నాం. దీనికి చెప్పినందుకు సహకారం. థ్యాంక్ యూ.